విజయవాడలో కోర్టు వద్ద మరోసారి హల్చల్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఏపీ మద్యం స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఆయన అప్పటి నుంచి కోర్టుకు తీసుకొచ్చిన ప్రతిసారి ఏదో హల్చల్ చేస్తూ వస్తున్నారు. అయితే తాను ఏ తప్పు చేయకపోయినా కేసు నమోదు చేసి జైల్లో పెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాలో కూడా ఇష్టారీతైన అసత్య వార్తలు రాస్తున్నారని వారిపై న్యాయ పోరాటం చేస్తానన్నారు. చెవిరెడ్డి తానెప్పుడూ మద్యం వ్యాపారం చేయలేదని, మద్యం నుంచి ఒక్క రూపాయి ఆదాయం కూడా ఆశించలేదని, ప్రమాణానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. మనసా వాచా కర్మన లిక్కర్ జోలికి ఎప్పుడూ పోలేదు. లిక్కర్ కేసుతో నాకు సంబంధం లేదని పేర్కొన్నారు. నేను 7వ తరగతి చదివేటప్పుడే మా నాన్న తాగుడు వల్ల మా అమ్మ ఆత్మహత్య చేసుకుంది. అదే తాగుడు వల్ల మా నాన్న చనిపోయాడు. మా తమ్ముడు చనిపోయాడు. దాంతో నేను లిక్కర్ను ద్వేషిస్తాను. లిక్కర్ జోలికి పోను అన్నారు చెవిరెడ్డి. ఈ చిన్నప్పటి నుంచి ఇదే ఉద్దేశంతో ఉన్నాను. లిక్కర్ని ద్వేషిస్తే నన్ను లిక్కర్ కేసులో అరెస్ట్ చేయడం నాకు బాధేసిందన్నారు. పత్రికల్లో విచక్షణారహితంగా అసత్యాలు రాస్తున్నారు. 10% తప్పు చేస్తే 90% యాడ్ చేయండి, కానీ 100% యాడ్ చేయొద్దు అని సూచించారు. మనసుకు బాధ వేస్తుంది. అరెస్ట్ చేసినందుకు బాధ లేదు. లిక్కర్ కేసులో అరెస్ట్ చేసినందుకు బాధేస్తుందన్నారు. 13 ఏళ్లుగా వేద పాఠశాల నడుపుతున్నాను. 168 మంది పిల్లలు చదువుతున్నారు. తాగుడు వ్యాపారం చేస్తే నైతికంగా హక్కు కోల్పోతాం. ఇది ధర్మం కూడా కాదన్నారు. ప్రతి మనిషికి బతకాలంటే వ్యాపారం చేయాలి. నేను వ్యాపారం చేసుకుంటున్నాను. లిక్కర్తో సంబంధం ఉండి పెట్టుబడి పెట్టిన ఆస్తులు అటాచ్మెంట్ కాదు, స్వాధీనం చేసుకోండి అని సవాల్ చేశారు. కానీ లిక్కర్తో సంబంధం లేకుండా మా వ్యాపారం మీద, మా కొడుకు మీద పడుతున్నారు. ఇది న్యాయం కాదు. దేవుడు ఉన్నాడు అన్నారు. అయితే ఏ తప్పు చేయకుండా నేను శిక్ష అనుభవిస్తున్నాను అన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దూకుడు పెంచింది. మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంతో పాటు చిత్తూరు వైసీపీ ఇన్ఛార్జ్ విజయ్ నందన్ రెడ్డి ఇంట్లో సిట్ సోదాలు నిర్వహించింది. తిరుపతి సమీపంలోని తుమ్మలగుంటలో 20 మంది సిబ్బందితో ఈ తనిఖీలు జరిగాయి. ఈ కేసులో ఇప్పటికే చెవిరెడ్డి అరెస్ట్ చేసిన సిట్ తాజా శోధనలతో మరింత ఆధారాలు సేకరించే ప్రయత్నంలో ఉంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో సిట్ బృందం బుధవారం తెల్లవారుజామున సోదాలు ప్రారంభించింది. 20 మంది సిబ్బందితో కూడిన ఈ బృందం తుమ్మడగుంటలోని చెవిరెడ్డి నివాసంలో డాక్యుమెంట్, ఎలక్ట్రానిక్ డివైజ్లను, ఇతర కీలక ఆధారాల కోసం తనిఖీలు నిర్వహించింది. ఈ కేసులో చెవిరెడ్డి A38గా ఉన్న గతంలో బెంగళూరు విమానాశ్రయంలో శ్రీలంక వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా అతన్ని సిట్ అరెస్ట్ చేసింది. అతనితో పాటు వెంకటేష్ నాయుడిని కూడా అరెస్ట్ చేశారు. తాము బిజినెస్ కోసం వెళ్తుంటే అరెస్ట్ చేశారని చెవిరెడ్డి అంటున్నారు. సిట్ వర్గాల సమాచారం ప్రకారం మద్యం కుంభకోణంలో సుమారు 250 నుంచి 300 కోట్ల రూపాయల నగదు ఎన్నికల ఖర్చుల కోసం రాజ్ కసిరెడ్డి ద్వారా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా చలామణి చేశారు. 2024 ఎన్నికల సమయంలో జగ్గయ్యపేట మండలంలోని గరికిపాడు చెక్పోస్ట్ వద్ద 8 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్న ఘటన ఈ కేసులో కీలక ఆధారాలుగా మారింది. సిట్ ఇప్పుడు ఈ సోదాల ద్వారా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన మరిన్ని ఆధారాలను సేకరించే పనిలో ఉంది. అదే సమయంలో చిత్తూరు ఎస్పీ ఇన్ఛార్జ్ విజయనందన్ రెడ్డి, వైసీపీ ఇన్ఛార్జ్ విజయనందన్ రెడ్డి నివాసంలోనూ సిట్ సోదాలు చేపట్టింది. ఈ కేసులో విజయనందన్ రెడ్డి పాత్రపై సిట్ అనుమానాలు వ్యక్తం చేస్తుంది. అతని ఇంట్లో డాక్యుమెంట్, ఫైనాన్షియల్ రికార్డులు, ఎలక్ట్రానిక్ డివైజులను సిట్ సిబ్బంది పరిశీలిస్తుంది. విజయనందన్ రెడ్డి గత ఎన్నికల్లో చిత్తూరు నుంచి పోటీ చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆరాని శ్రీనివాసులకు టికెట్ నిరాకరించి ఆయనకు ఛాన్స్ ఇచ్చారు. ఆయనపై ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో ఉండడంతో అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ సోదాలు మద్యం కుంభకోణంలో విజయనందన్ రెడ్డి సంబంధాలను బయటపెట్టే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. సిట్ ఈ కేసులో మరింత లోతుగా విచారణ జరుగుతుంది. చెవిరెడ్డి, విజయనందన్ రెడ్డిల నివాసాల్లో సేకరించిన ఆధారాలను విశ్లేషించి వారి ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తుంది. ఈ సోదాలు కేసులో కీలక మలుపు తీసుకురావచ్చని, ఇతర రాజకీయ నాయకులు, అధికారులు పాత్ర కూడా బయటపడవచ్చని సిట్ వర్గాలు తెలిపారు. త్వరలో మరో అనుబంధ ఛార్జ్షీట్ను సిట్ దాఖలు చేసే అవకాశం ఉంది.